హాయ్ అండి అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వుల నూనె అయిపోయింది పిల్లలకి పెట్టడానికి అని చెప్పేసి ఇది తీసి ఉంచా. అయితే ఇది ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల గడ్డగట్టింది. ఇది కొంచెం చల్లగా కూలింగ్ మొత్తం పోయిన తర్వాత వాళ్ళకి నలుగు పెట్టాలి. ఇదేమో బాత్ పౌడర్, సున్నిపిండి. ఓకే, తలకేమో కుంకుడుకాయలు చూపిస్తానండి. చూడండి, కుంకుడుకాయలు కూడా నానబెట్టానమాట. పిల్లలకి నలుగు పెట్టి చక్కగా స్నానం చేయించే టైం కల్లా ఇవి బాగా నానతాయి. సో అందే ముందుకే హాట్ వాటర్లో నానబెట్టా. ఓకే, ఫస్ట్ తలకి ఆయిల్ పెట్టేసా ఫుల్గా. చెల్లికి ఆయిల్ పెడతా. పడుతున్నాము కరెక్ట్ది, ఓన్లీ హెడ్ పడేటట్టుది, బాడీ పడేటట్టుది, హెడ్ పడేటట్టుది, ఓన్లీ హెడ్డే. గజాలు ఆపేసి హ్యాపీ ఉగాది. అమ్మో, వర్షు బాడీ బిల్డరు, బక్క బిల్డరు. ఒకసారి చూడయ్యా. ఓకేయా? ఓకేయా? హనీ చెప్పండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పండి. ఉమ్మ పెట్టి బాగా చెప్పండి. ఓ మానసా, నవ్వవే. సరేలే. ఇక ఇదండి మా పిల్లల అల్లరి. ఇక తర్వాత చాలా రోజులకి పట్టీలు పెట్టుకున్నా. ఇంకెందుకో ఫోటో తీసుకోవాలనిపించింది, అందుకే తీసుకున్నా. అయ్యేసరికి ఈ టైం అయిందండి. ఎంత ఎర్లీగా చేద్దామన్నా సరే పండగలప్పుడు అసలు పనులు కావు. మనం ఎంత పొద్దున్నే లేసినా అవ్వవు. అదే పండగ స్పెషల్ అన్నమాట. సో ఇంకా చికెన్ కర్రీ చేసా. ఇదేమో మా పిల్లలు ఎక్స్ట్రా చేయమన్నారు అనమాట. మా పిల్లలు అంటే మా గ్యాంగ్ కింద ఒక 7-8 మంది ఉంటారు. మొత్తం గ్యాంగ్ కంటే ఎక్కువ కావాలంటే ఉగాది పచ్చడి. వాళ్ళకి చెయ్యక ఇంకా ఉంది, వాళ్ళు ఇంకో రౌండ్ వస్తారనమాట, వాళ్ళకి పెట్టాలి. నెక్స్ట్ టిఫిన్కి అని చెప్పేసి నానబోసా గారెలు. కానీ పిల్లలు వచ్చేసి తినలేదన్నమాట. కింద వాళ్ళ నాయనమ్మల దగ్గరికి వెళ్ళి టిఫిన్ తినేశారు. సర్లే ఇంకా పనిలో ఉన్నా కదా, ముందు ఈ పనులు అయితే అవ్వాలి కదా అని చెప్పేసి ఇక నేను కూడా ఇప్పుడు చేసా. ఇదేమో సేమియా అనమాట. పిల్లలు తాగారు, పిల్లలు తాగగా కొద్దిగా ఉంది. సో ఇదే అనమాట స్పెషల్. పెద్ద స్పెషల్ ఏం చేయలేదు కానీ ఫుల్ వర్క్ పడింది పూజ ఇవన్నీ అయ్యేసరికి. మీరందరూ కూడా ఈ ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. బాయ్.